హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. దైవ కార్యం అది కూడా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళ. చాలా మంది చెప్పుకుంటున్నారు మనం చాలా అదృష్టవంతులం ఈ జనరేషన్‌లో మనం ఉండడం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కూడా 144 ఏళ్ళు కాబట్టి మధ్యలో ఎళ్ళిపోతాయి. చాలా తరాలే ఎళ్ళిపోతాయి. ఇప్పుడు 100 ఏళ్ళు అంతవరకు బతికేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి. అలాంటి మహా కుంభమేళాలో అపశృతి అంతా చాలా సాఫీగా జరుగుతుంది అని అనుకుంటున్న టైంలో ఈరోజు జరిగిన సంఘటనలతో ఒక 17-20 మంది వరకు చనిపోయారు ఇప్పటి వరకు వచ్చిన సమాచారం వరకు. కాకపోతే ఇందులో ఒక కుట్ర కూడా దాగి ఉంది అంటున్నారు మరికొంతమంది. ఏంటది? కొంతమంది దొంగ బాబాలు కూడా తయారయ్యారు మా కుంభమేళాలో. అందరూ శ్రేష్టమైన వాళ్ళే రాలా. కొంతమంది దొంగ బాబాలు కూడా ఉన్నారు. కొంతమందిని కనిపెట్టరు. ఆ స్టార్టింగ్లో ఒకడు దొరికాడు, శివుని భార్య సీతే కదా అని ఒకడు దొరికాడు. అదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాడిని పట్టుకొని ఓ వీడి దొంగ బాబానా అని పట్టుకున్నారు. ఏజ్ కూడా చిన్నదే, ఫేస్ కూడా లేతగా ఉంది. మరి వాడేం బాబు, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. స్టార్టింగ్లో దొరికాడు. తర్వాత కూడా చాలామంది బాబాలు ఇలా దొరుకుతున్నారు. అయితే కుంభమేళాలో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,00,000 మంది అయినా సాధువులే ఉంటారా? ఉంటారు కదా. అఘోరాలు సాధువులే చాలామంది ఉంటారు మామూలు జనాల కంటే. అవును, వాళ్ళే ఎక్కువ. వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందంటే వాళ్ళలో కొంతమంది ఫేక్ గాళ్ళు కూడా ఉంటారుగా. ఫేక్ వాళ్ళ పనేంటి? కుంభమేళాకి వెళ్ళడం, అక్కడికి వచ్చే భక్తులను ఆకర్షించి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వాళ్ళ చేతి ఏవేవో పూజలు చేయించేసి దొరికినంత దండుకొని పంపించడం. ఎందుకంటే విహారయాత్రకు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత పట్టుకునే వస్తారు. పైగా అమాయకులు ఏంటంటే మహాగంగలో ఇట్లా డబ్బులు వేసేస్తే అవి మా దేవుడికి చేరుతాయి అనుకుంటారు. అక్కడ హుండీలు ఉంటాయో ఉండవు నాకైతే తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళాలి కుంభమేళాకి. కానీ ఇట్ హ్యాపెన్స్ కదా. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన కుట్రకోణం అన్నది కరెక్టే కదా. నదిలో స్నానం చేసిన తర్వాత డబ్బులు వేస్తారు. ట్రైన్లో నుంచి పోతుంటే కూడా ఇట్లా చల్లుతారు కదమ్మా, వేస్తారు. సో అలా అవేవో నదిలో పోయే కంటే మా సంచుల్లోకి వస్తే బాగుండు కదా అని దొంగ బాబాలు కూడా ఉంటారు. ఎంత వస్తే అంత వాళ్ళకి అదే ఆనందం. కుంభమేళాలోనే సంపాదించుకునే సాధువులు కొంతమంది ఉంటారు. దొంగ సాధువులు కాదు, దొంగ సాధువులు. పైగా ఇది మహాకుంభమేళ. ఒక నుమాయిస్ ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఉంటుందంట. మరి ఇంతమంది జనాలు తండోపతండాలకు వచ్చినప్పుడు ఎంత దోచుకోవచ్చు? అదొకటి. కొంతమంది ఏంటంటే జనాలు అంత ఈజీగా పంపబుద్ధి కాదు వాళ్ళకి. ఓ 2 రోజులు ఉండండి, మంచి ముహూర్తం ఉంది, అదేదో చేయండి ఇదేదో చేయండి అంటారు. నిజంగా ముహూర్తం ఉంటే వదులుతారా? ఇప్పుడు లేని ముహూర్తం ఫర్ ఎగ్జాంపుల్ 2 రోజులు ఉండండి, ఆ రోజు మంచి రోజు ఈ రోజు అని చెప్తారు. నిజంగా ఆ రోజు ఏదో అద్భుతమైన రోజు ఉందనుకో, దాన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు కుంభమేళ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ ఫ్లోటింగ్ క్రౌడ్. వస్తుంటారు, స్నానాలు అయిపోతే వెళ్తుంటారు, వస్తుంటారు, స్నానాలు అయిపోతే వెళ్తుంటారు. ఒక దగ్గర ఆపేశారు జనాల్ని. వస్తున్నారు నిండుతున్నారు. పోట్ల. ఎందుకు పోట్ల? అక్కడ బ్యారికేడ్స్ పెట్టారు కాదు, సిచ్యువేషన్. ఆ రోజు మౌని అమావాస్య అంట. నిన్న ఎలాగో ఇంత దూరం వచ్చారు, ఒక్కరోజు ఆగండి. మౌని అమావాస్య నువ్వు ఈరోజు చల్లుకున్నావే 4 చుక్కలు, నీకంత పుణ్యమేమో నాకు తెలియదు. కానీ అదే మౌని అమావాస్య రోజు ఆ 4 చుక్కలు చల్లుకుంటే అసలు నీ జీవితమే ధన్యం అని చెప్పి ఆపే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ బయట కూడా అవే ప్రచారాలు. ఇప్పుడు నేను కుంభమేళాలో ఉన్న దొంగ స్వామిలని అనట్లా, మౌని అమావాస్య రోజు ఏం చేస్తే బాగుంటుందో తెలుసా అని చెప్పి మొత్తం రాశారు నిన్న మొన్నంతా. ఏం చేయాలి ఏం చేయకూడదు. సో ఈ రోజు మరి ఇక కుంభమేళ అక్కడ దాకా వచ్చాము, నది అక్కడ కనబడుతుంది, ఒకరోజు ఆగి ఆ 2 చుక్కలు చల్లుకొని వెళ్ళొచ్చు కదా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఫ్లోటింగ్ క్రౌడ్ ఒక్కసారిగా స్టాప్ అయింది అంటేనే వచ్చేవాళ్ళు నిండి తొక్కిసలాటలు జరుగుతాయి. పోవట్లా, బికాజ్ వాళ్ళందరూ ఆపింది ఒక అమావాస్య, మౌని అమావాస్య. చాలామంది చెప్పారు మౌని అమావాస్య అని. మళ్ళీ ఇంకొకటి, ఇదే క్రిటికల్ సిచ్యువేషన్ అంటే అమావాస్యలో కూడా అమావాస్య గడియలు ఉంటాయి. ఆ గడియల్లో కనుక మీరు స్నానం చేశారనుకోండి, ఆహా ఇంకా స్వర్గమే అంతే. ఇప్పుడు అమావాస్యకే నిండిన జనాలు ఉన్నారు ఇక్కడికి. తెల్లారేలోపు ఎట్లైనా స్నానం చేయాలనే వాళ్ళు ఈ 2 గంటల్లోపు ఎలాగైనా స్నానం చేయాలనుకుంటారు. ఇప్పుడు చూడు, ఫ్లోటింగ్ క్రౌడ్ ఆగింది, జనాభా నిండింది. ఆ గడియల్లోనే ఏదో అద్భుతం జరగబోతుంది అని అందరికీ తెలిసింది. మొత్తం కట్టలు తెంచుకొని ఉన్నారు. గడియ ప్రారంభమైంది అనగానే ఇక దూకేస్తారుగా. ఆ దూకిన దూకుడికి అమాయకులందరూ నలిగి చచ్చిపోవడం కాళ్ళ కింద. ఏమొచ్చి చచ్చింది ఇప్పుడు ఆ టైంలో? వాటర్ కూడా కదా.
ఎవరిని అదే తొక్కుతున్నారో కదా, తెలియట్లా, ఆ లోపల ఎవరున్నారో తెలీదు. తెలీదు. అది మనుషులను కూడా అనుకోలేకపోయే అవకాశం కూడా ఉంది కదా. ఏదో మెత్తమెత్తగా తగులుతుంది అనుకుంటాం వాటర్ లో, కానీ మనిషిని తొక్కితే మనిషికి తెలియదా అమ్మ? తెలుస్తుంది మరి. మరి అంతేదా? సరే ఒక నిమిషం, ఆ నీళ్లు 4 చుక్కలు చల్లుకుంటే నీకో పుణ్యం వచ్చింది. వెళ్ళేటప్పుడు ఓ మనిషి గొంతు దొక్కిపోయావే, మరి నీ పుణ్యం ఏమైంది? ఈ పాపం అది కడిగేసుకుంటే కడిగిందా? అయిపోయిందా? కానీ ఒకటి, తెలిసి చేసినా తెలియక చేసిన పాపం పాపమే కదా. పాపమే. నువ్వు ఎలా తొక్కుతావమ్మా ఓ మనిషి? నువ్వు తోసినా తప్పే అంటే తొక్కుతావా? ఆ గడియల్లో స్నానం చేయకపోతే ఏమొచ్చింది? అక్కడ దాకా వచ్చావు, సరే నిన్న చేసావు స్నానం, సాటర్డే సండే వచ్చావు, సండే నైట్ కల్లా ఇంటికి వెళ్ళిపోతే మండే ఆఫీస్కి వెళ్దామనే ప్లాన్తో వచ్చావు. ఎవడో చెప్పాడు ఒకరోజు ఉండరా బాబు, నెక్స్ట్ డే మౌని అమావాస్య అంట అని. ఏమొచ్చి చచ్చింది? ఎందుకు అంత ఆతృత? మొన్న కూడా తిరుమలలో రోజు వెళ్ళే ద్వారం బాగుంది, వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం నుంచి పోతే వైకుంఠానికే పోతాం. ఆ రోజే పోవాలా, ఆ రూట్లోనే పోవాలా, ఆ టైంలోనే పోవాలా, అక్కడికే పోవాలా, పో, సరిపోయింది. అలా ఉంది పరిస్థితి. ఇది భక్త లేకపోతే అమాయకత్వమా, లేకపోతే ఎవరన్నా చేస్తే వస్తుందా? ఏమీ అనలేము వీళ్ళని. మళ్ళీ ఒకరే ఏదన్నా వస్తారా, ఇంత సరంజామా ఉంటుంది, మళ్ళీ అవన్నీ గట్టిగా పట్టుకోవాలి, ఇటో 4 చేతులు ఇటో 4, అవన్నీ నదిలో కలపాలిగా. నువ్వు అంత దూరం నుంచి తీసుకొస్తే ఏమైపోతాయి అవన్నీ. కొన్ని ఇన్సిడెంట్స్ మనం మాట్లాడుకుంటుంటే అసలు మాట్లాడాలని కూడా అనిపించట్లేదు నాకైతే సీరియస్లీ. అమ్మసి సాధువులు దిగుతున్నారు అంటే ఇదంతా భస్మమే. భస్మం నీళ్ళల్లో కలిసేదే, నష్టమేంలే. మనుషులు సబ్బులు షాంపూలతో స్నానం చేసి నదుల్లోకి వదిలేస్తున్నారు. ఎలా? అసలు అవి మునగడం కదా. మీరు నువ్వు ఎట్లానో ఏమి just మునిగి ఇది కూడా రావడమే. చాలా మంది తెలియట్లా. ఇప్పుడు పుణ్యస్నానాలు అంటే ఆ 4 చుక్కలు ఒంటి మీద పడితే ఏదో అవుతుంది అని నువ్వు మొత్తం మునిగి ఒళ్ళంతా తోమి పీచేసి అటు రుద్ది ఇటు రుద్ది చక్కగా తలస్నానం షాంపూ పెట్టుకొని దేనికి ఇంత చేస్తారు? ఆ నీళ్ళని ఎందుకు పాడు చేస్తున్నారు మీరు? అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? చిన్న నది పాపం, దాని ప్రాణం ఎంత? మహా అయితే 4 ఊర్లంతా, అంతేనా? ఎందుకు దాన్ని సర్వనాశనం చేస్తారు? ఇలా ఉన్నారు మనుషులు. అది భక్తేమా, దాన్ని మరీ విరక్తి కలిగేలాగా చేయకండి. మనుషులు ప్రాణాలు తీయకండి, అవసరం లేదు అంతగా. మౌని అమావాస్య రోజు నువ్వు వచ్చావు కరెక్టే, అంత దూరం నుంచి మహాకుంభమేళాకి. ఇది కూడా 144 ఏళ్ళకే వచ్చింది. ఈ జన్మకే నీకు ప్రాప్తి, వచ్చే జన్మలో నీకు ఉంటుందో ఉండదో తెలియదు. ఈ జన్మలో అక్కడి దాకా వచ్చి ఆ మాత్రం రీచ్ అవ్వకపోతే ఎలా అని ఫీల్ అవుతున్నావు నువ్వు. ఆ మాత్రం రీచ్ అయ్యే దాంట్లో నువ్వు ప్రాణమే పోయిందే. ఎవరిని అనలేవు కూడా ఇప్పుడు కదా. అసలు సాధారణ ప్రజలను అక్కడే పెట్టేసి సాధువులను వదిలేసినా బాగుండు. వాళ్ళకి పద్ధతులు ఉన్నాయి. సాధ్వి తోసుకోరు, సాధ్వి తొక్కుకోరు. మనుషులేగా వాళ్ళు కూడా. మరి నార్మల్ మనుషులు ఎందుకు తోస్తున్నారు, తొక్కుతున్నారు? కుంభమేళాలకి అసలు వాళ్ళనే ఎలా చేయాలి నిజంగా చాలా చెప్పాలంటే. బాధాకరమైన వీళ్ళని వచ్చి చూపించి పంపాలి. లేదా అక్కడికి వచ్చి ఆ కుంభమేళ వాటర్ ఏవో అక్కడ అమ్ముతారు, బాటిల్ కొనుక్కొని ఇట్లా పోసుకొని వెళ్ళిపోండి, నదికి దండం పెట్టుకొని. మనుషులను వదిలితేనే ఇదే ప్రాబ్లం అమ్మా. తొయ్యడాలు, తొక్కిసలాటలు, మనుషుల్ని చంపడాలు. నువ్వు మనిషివే. ఇలాంటివి రిపీట్ కావద్దు. యా. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.